హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కంపోజిషన్ సంబంధించి ఒక టిప్ చెప్తాను అనమాట. ఒక ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? సో, కంపోజిషన్ మీద వీడియోస్ చేయమని అడగడం చాలాసార్లు జరిగింది మీరు. బట్ మొత్తానికైతే ఈ ఎపిసోడ్ ద్వారా కంపోజిషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న విషయం మీద నేను సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ కింద మాట్లాడుకుంటూ చెప్పబోతున్నా. ఓకేనా? ఆల్ రైట్, మరి లెట్స్ గెట్ ఇన్ టు దిస్ టుడేస్ టాపిక్. అయితే మీరు కనుక మన మాయచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? ఆల్ రైట్, మరి లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ సెషన్. ఆల్ రైట్, యా, ఈరోజు కంపోజిషన్ సంబంధించింది నేను మాట్లాడబోతుంది ఏంటంటే, మనం తీసే పిక్చర్ ఎలా కంపోజిషన్ టైంలోనే ఇంప్రూవ్ చేయొచ్చు అన్న విషయం మీద. సో, ఇక్కడ చూస్తే ఒక పార్టీలో నేను తీసిన పిక్చర్ అనమాట ఇది. ఫస్ట్ పిక్చర్. సో, ఆ తర్వాత ఇమ్మీడియట్‌గా నేను కరెక్ట్ చేసి దీన్నే బెటర్ తీసిన పిక్చర్ ఇదిగోండి. యెస్. సో, బహుశా మీకు లైటింగ్ వల్ల ఇది చాలా ఇంప్రెసివ్‌గా ఉంటది. లెట్ మీ డూ వన్ థింగ్. సో, దీన్ని కూడా నేను ఐ విల్ ఎడిట్ విత్ ద సేమ్ స్టఫ్. ఓకే, మేబీ లిటిల్ బిట్ ఆఫ్ ఓకే, దిస్ ఈస్ గుడ్. మేబీ లిటిల్ బిట్ ఆఫ్ ఓకే, కూల్. సో, ఇవి చూస్తే ఈ రెండు ప్రెటీ మచ్ సేమ్ అన్నట్టు. ఓకే, కానీ ఇది ఫస్ట్ తీసిన పిక్చర్, ఇక్కడ సెకండ్ టైం తీసిన పిక్చర్ అనమాట. సో, ఎందుకు మీరే చూడండి ఒకసారి. ఇది బాగుందా? ఇది బాగుందా? ఇది వచ్చి మోర్ ఐకి ప్లీజింగ్‌గా ఉంటుందన్నమాట. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇక్కడ చూస్తే కంపోజిషన్ వచ్చి ఇష్టం వచ్చినట్టు ఒక నార్మల్ లైక్ ఎటువంటి ఫోటోగ్రఫీకి సంబంధించిన అవగాహన లేకుండా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నట్టు ఇది. సో, అదే ఇక్కడ చూస్తే నేను మెయింటైన్ చేసిన స్టఫ్ ఏంటంటే మైండ్‌లో ఇది ఎలా ఇంప్రూవ్ చేశానంటే గనక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మేడ్ యూస్ ఆఫ్ దిస్ లైన్స్. గోడల మీద ఈ లైన్స్ ఉన్నాయి చూసారా? ఇది వర్టికల్‌గా. సో, మన కళ్ళు కూడా ప్యారలల్‌గా చూడడానికి ఇష్టపడుతుందనమాట. ఇక్కడ చూస్తే నేను వీటిని క్లోజ్‌గా తీసుకొచ్చాను నిలువుగా. సో దట్ ఇది ప్రెటీ మచ్ మన డైరెక్ట్‌గా అక్కడ నిల్చొని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నిజానికి నేను కెమెరాని చేతిలో పట్టుకొని లెఫ్ట్ సైడ్ ఇట్లా వంగి తీయడం జరిగింది. సో, అలా తీసినప్పుడు వచ్చిన పిక్చర్ ఇది. చూసాక ఓకే, ఇట్ ఈస్ నాట్ కన్విన్సింగ్ టు మీ. సో, తర్వాత నేను టిల్ట్ చేసి కొంచెం ఇలా తీయడం జరిగిందనమాట. సో, దీన్ని ఇంకా పోస్ట్ ప్రాసెస్‌లో కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఇక్కడ చూస్తే స్టిల్ దేర్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ యాంగిల్ మిస్సింగ్ అన్నట్టు. సో, దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఈ బటన్ క్లిక్ చేసి మీకు లైన్స్ వస్తదా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ లైన్‌ని మీరు రెఫరెన్స్‌గా తీసుకుంటే ఇక్కడ చూడండి. ఈ లైన్ ఇక్కడ నుంచి ఇటువైపు ఈ లైన్‌కెళ్ళిపోతుంది. సో, దీన్ని నేను ఇలా హోల్డ్ చేసి లైట్‌గా ట్విస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, దిస్ వే. దిస్ ఈజ్ మోర్ హారిజన్ అంటారు చూసారా? హారిజన్ కరెక్ట్ చేసుకోవాలంటే ఇది. యాహ్! దిస్ ఈజ్ ప్రెటీ మచ్ ఫైనల్ వన్ ఫర్ మీ. సో, ఇక్కడ చూడండి. ఈ ఫోటోకి డిఫరెన్స్ చూద్దాం. చూసారా? ఎంత డిఫరెన్స్ తీసుకొచ్చానో. సో, ఇది విషయం. మనం హారిజన్ అన్నది మెయింటైన్ చేయొచ్చు. అది మనకి కెమెరాలో ఫీచర్‌గా సమ్‌టైమ్స్ దొరుకుతది. అట్ ది సేమ్ టైమ్ మనకి ఇక్కడ చూస్తే లాట్ ఆఫ్ బ్లాక్స్ ఉంది ఇక్కడ. ఈ లైన్స్, గోడ మీద లైన్స్, ఈ లైన్స్ అన్నది మన కంటికి తెలియకుండా ఒక రెఫరెన్స్‌గా మిగిలిపోతది. మనం దీన్ని డిస్టర్బ్ చేసామనుకో ఇలా, ఏదో ఒక కళ్ళకి చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుందన్నట్టు. దిస్ ఈజ్ నాట్ టోటల్లీ కన్విన్సింగ్. అదే ఇక్కడ లైన్స్ లేదంటే అది వేరేలా ఉండేది. సో, ఈ గోడ మీద ఈ లైన్స్ ఉన్నాయి చూసావా? వర్టికల్ లైన్స్, అలాగే ఈ బ్లాక్స్ ఇవి లేదంటే గనక ప్లెయిన్‌గుంటే ఇది వేరేలా ఉండేది. బికాస్ ఆఫ్ దీస్ లైన్స్ మనం కూడా అవి మెయింటైన్ చేయాల్సొస్తది. సో, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో, దట్స్ ఇట్. లెట్స్ కీప్ ఇట్ సింపుల్. ఇలా ఒక్కొక్క చిన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ, నేర్చుకుంటూ పోదాం. అండ్ దట్స్ హౌ
వి విల్ లెర్న్. ఓకేనా? సో, నెక్స్ట్ టైం మీరు ఫోటో తీసేటప్పుడు ఈ విషయాన్ని మైండ్‌లో పెట్టుకోండి. హారిజాన్ ఎలా మెయింటైన్ చేయాలి? మీరు తీసిన పిక్చర్‌ని మరింత ఇంప్రూవ్ చేసుకోవడంలో ఈ విషయం ఎలా మీకు తోడ్పడుతుంది అన్నది. ఓకేనా? అది ఫ్రెండ్స్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. అది గనుక నిజమైనట్లయితే గనక ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే ఇందాక అడిగినట్టు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? దట్స్ ఇట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్‌ఫుల్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బై బై. కీప్ లెర్నింగ్.